హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ సాయిబాబా. మీరు చూస్తున్నారు సాయిబాబా ఆన్లైన్ ఎడిటింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీరు మన యూట్యూబ్ ఛానల్ను సక్సెస్ అవ్వడానికి మన యూట్యూబ్ సబ్స్క్రైబర్సు మరియు అలాగే మన వీడియోస్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు. మీరు మన వీడియోస్ చూసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అలాగే మన వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం వల్లనే కేవలం నేను 40 రోజుల్లోనే మానిటైజేషన్ అయితే ఎనేబుల్ చేసుకోవడం అయితే జరిగింది. నేను ఈ 40 రోజులలో ఏ విధంగా సక్సెస్ అయ్యాను, నా సక్సెస్కి గల కారణం ఏందో ఈ వీడియోలో చూద్దాం. మీరు కూడా నాలాగే ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టండి. ప్రతి ఒక్కరికి కూడా నా సహకారం ఉంటుంది. ఈ వీడియోలో నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా నేను 100% రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియోను ఎవరు కూడా స్కిప్ చేయకండి, పూర్తిగా చివరి వరకు చూడండి. ఈ వీడియోలో పూర్తిగా 40 రోజుల్లో నేను ఏ విధంగా సక్సెస్ అయ్యానో ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుంటే దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే నా ఛానల్ని జనవరి 1వ డేట్ నాడైతే స్టార్ట్ చేయడం జరిగింది. జనవరి 1వ డేట్ నాడు నేను ఈ ఛానల్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. జనవరి 1వ తేదీ నాడు నేను ఛానల్ను స్టార్ట్ చేశాను. జనవరి 7వ తేదీ నాడు నేను ఫస్ట్ వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరిగింది. జనవరి 7వ తేదీన మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, నేను జనవరి 1కు స్టార్ట్ చేశాను. జనవరి 7వ తేదీకి ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశాను. ఇక్కడ చూడండి, ఫిబ్రవరి 2వ తేదీ వరకే నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. నేను ఛానల్ 1వ తేదీకి పెట్టాను. నేను ఫిబ్రవరి 2వ తేదీ వరకే నాకు 1000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. అంటే 31 డేస్ 31 రోజులలో నాకైతే 1000 మంది సబ్స్క్రైబర్స్ అయితే రావడం జరిగింది. అలాగే మన యూట్యూబ్లో 4000 గంటలు కావాలి, 1000 మెంబర్ సబ్స్క్రైబర్స్ కూడా కావాలి కదా. ఆల్రెడీ నాకు ఫిబ్రవరి 2వ తేదీకి 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. అలాగే ఫిబ్రవరి 15వ తేదీకి 2 లక్షల వ్యూస్ అయితే చేసినాయి అన్నట్టు. అంటే 2 లక్షల వ్యూస్ వస్తే ఆటోమేటిక్ 4000 వాచ్ టైం అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, నాకు ఫిబ్రవరి 15వ తేదీ నాటికైతే 2 లక్షల వ్యూస్ చేసినాయి. అంటే నాకు 4000 వాచ్ అవర్ టైం అయితే అయిపోయింది. ఇక్కడ చూడండి, ఓన్లీ కేవలం ఫిబ్రవరి 1 నెలలోనే నాకు 5161 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. కేవలం ఫిబ్రవరి 1 నెలలో 5161 మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. కేవలం ఫిబ్రవరిలోనే 4,74,000 వ్యూస్ అయితే రావడం జరిగింది మన వీడియోస్కి. ఫిబ్రవరి 16వ తేదీ అయితే యూట్యూబ్ యాడ్సెన్స్ అకౌంట్ నుంచి మనకు ఒక మెయిల్ అయితే రావడం జరిగింది. మీరు ఆల్రెడీ అమౌంట్ ఎర్న్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అయ్యారు, మీ యాడ్సెన్స్ అకౌంట్ను అయితే ఇవ్వండి అని అయితే మనకు ఫిబ్రవరి 16వ తేదీ నాడైతే మెయిల్ రావడం జరిగింది. ఫిబ్రవరి 16వ తేదీనైతే నేను ఈ యాడ్సెన్స్ అకౌంట్ను క్రియేట్ చేయడం అయితే జరిగింది. యూట్యూబ్ వాళ్ళు నా ఛానల్ను వెరిఫై చేసి ఓకే, మీ ఛానల్లో ఎటువంటి కంటెంటు, బ్యాడ్ కంటెంట్ కానీ, అడల్ట్ కంటెంట్ కానీ, ఎలాంటి కాపీరైట్ కంటెంట్ కానీ లేదని చెప్పి మన ఛానల్కి అయితే అప్రూవల్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి, ఫిబ్రవరి 17వ తేదీ నాడైతే మనకు మోనిటైజేషన్ ఎనేబుల్ అయింది. కంగ్రాచులేషన్స్ యూట్యూబ్ పార్ట్నర్ అని అయితే మనకు మెయిల్ కూడా రావడం జరిగింది. అంటే ఈ యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదించుకోవడానికి ఫిబ్రవరి 17వ తేదీ వరకు నేను ఎలిజిబుల్ అయ్యాను. జనవరి 1వ తేదీ నాడు నేను ఛానల్ ప్రారంభించాను. ఫిబ్రవరి 17వ డేట్ నాడైతే నేను ఈ అమౌంట్ యూట్యూబ్ నుంచి డబ్బు సంపాదించడానికైతే ఎలిజిబుల్ అయ్యాను. ఇక్కడ చూడండి, కేవలం ఫిబ్రవరి 1 నెలలోనే నేను ఛానల్ స్టార్ట్ చేసి నుంచి కేవలం ఫిబ్రవరి 1 నెలలోనే 4,62,467 వ్యూస్ వచ్చినాయి. అలాగే 13,200 గంటల వాచ్ అవర్, అంటే 13,200 గంటలు మన వీడియోస్ను మన యూట్యూబర్సు, మన సబ్స్క్రైబర్స్ అయితే చూడడం జరిగింది. కేవలం ఫిబ్రవరి 1 నెలలోనే 5,200 మంది సబ్స్క్రైబర్స్ కూడా రావడం జరిగింది. మనకు 1,804 రూపాయలు కూడా అమౌంట్ అయితే రావడం జరిగింది. అంటే మనకు ఫిబ్రవరి 17వ తేదీ నాడు మానిటైజేషన్ ఎనేబుల్ అయింది. అంటే ఫిబ్రవరి 20 నుండి 29వ తేదీ వరకు కేవలం 9 రోజులలోనే మనకు యూట్యూబ్ నుంచి వచ్చిన అమౌంట్ 1,804 రూపాయలు. అంటే ఈ అమౌంట్ $10 అయ్యేంత వరకు కూడా మన అకౌంట్లో అయితే జమ కాదు. $10 అయిన తర్వాత మాత్రమే జమ అవుతుంది. ఇది కేవలం నేను చెప్పేది ఫిబ్రవరిది మాత్రమే, ఇంకా మార్చిది అయితే నేను చెప్పడం లేదు. ఇక్కడ చూడండి, మార్చ్ 3 వరకే, మార్చ్ 3వ తేదీ వరకు 5,50,000 వ్యూస్ కూడా రావడం జరిగింది నాకు.
అలాగే మార్చు 3వ తేదీ వరకే 6500 సబ్స్క్రైబర్స్ కూడా రావడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, నేను ఛానల్ను స్టార్ట్ చేసి కేవలం 40 రోజుల్లోనే ఈ మార్చి వరకు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు. మన వీడియోను ఇంకా ఎవరైనా లైక్ చేయకుంటే మన వీడియోను లైక్ చేయండి. అలాగే మన వీడియోస్ను షేర్ చేయండి. మీకు ఎవ్వరికి ఏ సహాయం కావాలన్నా వాట్సాప్ నెంబర్ నేను ఇస్తాను. మీరు కామెంట్ చేయండి, నేను 100% రిప్లై ఇస్తాను. నేను థంబ్నెయిల్ ఎలా చేస్తాను, నేను వీడియోస్ను ఎస్ఈఓ ఏ విధంగా చేస్తాననేది ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.